హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ పప్పుచారు ఎలా చేద్దామో చూద్దాం. పప్పుచారుకి కావలసినవి కట్ చేసి పెట్టుకుందాం. ఇలా సొరకాయ ముక్కలని, టమాటాని, ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. పెద్ద టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్ తర్వాత పోపు గింజలు వేసుకొని పోపు గింజలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లిపాయలని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, దంచాల్సిన అవసరం లేదు. ఇవి పప్పులో చాలా మెత్తగా ఉడికిపోతాయి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు మొత్తం ఆనియన్స్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సొరకాయ ముక్కలని చిన్న సైజులో కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్నామంటే అవి ఉడకవు. చూసారు కదా, ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని, 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్ట్ సొరకాయ ముక్కలకు బాగా పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే సొరకాయ ముక్కలు ఈజీగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, మీకే అర్థమవుతుంది కుక్ అయిపోయిందా లేదా అని. ఇలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత పప్పుచారులోకి ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా 1/2 టీ స్పూన్ ఇంగువని తీసుకొని కలుపుకున్నాను. ఇంగువ వల్ల పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా ఇంగువ వాడితే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, అలాగే చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ చింతపండు గుజ్జుని సొరకాయ ముక్కల్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపి పప్పుని రుబ్బి పెట్టుకున్నాం కదా, ఇలా పప్పుని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకొని చింతపండు పులుసు వేశాక పప్పుని కూడా వేసి బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చేసిన పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది. ఇలా చేసిన పప్పు చాలా బాగుంటుంది. ఇలా చేసి ఒక 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసాం కదా, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలి. ఇలా జీలకర్ర మెంతుల పౌడర్ ఎలా చేసుకోవాలి అంటే, ఎంత క్వాంటిటీ అయితే జీలకర్రని తీసుకుంటామో అంతే క్వాంటిటీ మెంతులను కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఇలా పప్పులో చేసినప్పుడు వేసినామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది మీకు. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోయింది. ఇలా ఒక 10 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది, పప్పు రెడీ అయిపోతుంది. ఇలా చేసిన పప్పు పిల్లలు, పెద్దవాళ్ళు